రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు గురిచేస్తోందని, రాజకీయ లబ్ధి కోసమే ఈ విచారణ డ్రామా ఆడుతోందని నాయకులు మండిపడ్డారు. టేక్మాల్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. జై కేసీఆర్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, కమ్మరి సిద్దయ్య, నాయకోటి భాస్కర్, మొహమ్మద్ సలీం, చింతరవి, గోవిందచారి, రమేష్ నాయక్, చౌహాన్, యాదయ్య తదితర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రావణుడు పాలిస్తున్నటువంటి రావణ కాస్ట్ అనేటటువంటిది జరుగుతుంది. ఈరోజు తన యొక్క పొలిటిక్స్ను డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు ప్రజలు అడుగుతారని చెప్పి కేసీఆర్ పైన ఆయన ఆనవాళ్ళు చెరుస్తున్నాడు. ఇప్పుడు క్రమేణా ఆనవాలే కాదు, ఆ మధ్యకాలం లోపల కేసీఆర్ చావాలి అనేటటువంటిదో పెట్టుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మరి ప్రతిపక్ష నాయకుడు చావాలని కోరలేడు. కానీ నీ అంత మూర్ఖ ముఖ్యమంత్రి ఎవరు కూడా రాలేదు. 6 గ్యారెంటీ లోపల ప్రజలకు మీరు కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000 తులం బంగారం ఇస్తామని అడిగితే మరి హరీష్ రావును అరెస్ట్ చేస్తామంటాడు. రైతు బంధు మరి 15,000 రూపాయలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వమంటే కేటీఆర్ను అరెస్ట్ చేస్తామంటాడు. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే మరి కేసీఆర్ను అరెస్ట్ చేస్తామంటాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? డైవర్షన్ పొలిటిక్స్ను పబ్లిక్ ఏం అడగకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం కేసీఆర్ మీదనే కక్ష సాధింపు చర్య అనేటటువంటిది ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మీరు ప్రతిపక్ష నాయకుడు గారు, మీరు ముఖ్యమంత్రి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, ప్రజల హృదయంలో చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిపక్ష నాయకుడిని అణిచివేస్తే, ఎమర్జెన్సీ పాలన తరాలో మీరు తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. కాబట్టి ఈ డైవర్షన్ పొలిటిక్స్ మానుకోవాలని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. మీరు ఇంతకుముందే కాళేశ్వరంలో ₹1,00,00,000 మరి అది అయిందే ₹1,00,00,000. ₹1,00,00,000 ఫ్రాడ్ అయిందని అన్నారు కదా, మరి ఏమైపోయింది ఆ ₹1,00,00,000? మీరు కాళేశ్వరం యొక్క రిజల్ట్ తీర్పు ఇంకా రానే లేదు అంటే ఏ దాంట్లో కూడా ఏమి లేదు కానీ కేవలం కేసీఆర్ కుటుంబాన్ని చీల్చి కక్ష సాధింపు చర్యకు పాల్గొవడం అనేటటువంటిది ఈరోజు జరుగుతున్నది. కాబట్టి దయచేసి ఇటువంటి చర్యలు మానుకొని మీరు ఇచ్చినటువంటి 420 హామీలను, 420 హామీలను ప్రజలకు నెరవేర్చాలి. అప్పటి వరకు ప్రతిపక్ష పాత్రలో పోరాటం చేస్తున్నాం.